ఇది కూడా చూడండి. అరే, చినిగిపోయిందేంటి? దానికి సమాధానం చెప్పాల్సింది నువ్వేనే. రాత్రి నువ్వు ఈ శారీకి వర్క్ చేస్తున్నప్పుడు కూడా నేను చూశాను. అప్పుడు బానే ఉంది కదా గుండమ్మ. అదే కదండి, నాకు కూడా అర్థం కావడం లేదు. రాత్రి నిద్ర మేలుకుని వర్క్ చేసావు కదా, ఆ నిద్ర మత్తులో ఏమైనా చేసావా ఏంటి? ఏ నేను శారీస్ మీద వర్క్ చేయడానికి తీసుకున్నాను, చించడానికి కాదు. మరి ఇవి ఎలా జరిగిపోయాయి? అదే అర్థం కావడం లేదండి. అసలు ఇది ఒక్కటి ఎంత కాస్టో తెలుసా? అది అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఏంటండి పొరపాటు జరగడము? డిజైన్ చేసి ఇవ్వమని చెప్తే చించి చేతిలో పెడితే పొరపాటు అంటారేంటి? అసలు పని చేయడం చేతగాని దానివి ఎందుకు ఒప్పుకున్నావు? ఏముంది, మీలాంటి వాళ్ళందరితో మాటలు పడుతూ మా అక్క పరువుని, ఈ ఇంటి పరువుని బజార్లో పెట్టడానికి ఒప్పుకుంది. మీరేదో డిజైన్ వర్క్ బాగా చేస్తారని నమ్మి వచ్చాం. ఇలా చేస్తారని అనుకోలేదు. మీ ఆవిడ చేసిన దానికి మీరు మాకు నష్టపరిహారం కట్టాలి. అది చేసిన తప్పుకి నా కొడుకెందుకు నష్టపరిహారం కట్టాలి? అయినా అత్తయ్య, భార్య తప్పు చేస్తే భర్తే కదా సమాధానం చెప్పాలి. ఈ శారీ ఒక్కటి 25,000 రూపాయలు. 2 శారీలు కలిపి పాడు చేశారు కాబట్టి మొత్తం 50,000 రూపాయలు నష్టపరిహారం కావాలి. లేదంటే పోలీస్ స్టేషన్లో మీ పైన, మీ భార్య పైన కేసు పెడతాం. ప్రెస్ ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా చెప్తాము. పెడితే పెట్టుకోండి. ఆవిడ గారి వల్ల ఈ ఇంటి పరువు పోవడం ఇదేమీ కొత్త కాదు. ఏంటి గుండు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుండమ్మా, హే, ఏంటిది? 50,000 కావాలనుకుంటే 1,00,000 రూపాయలు సంపాదించావుగా, ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదండి, ఆనందం. నేను గెలవడం కాదు, మీరు నన్ను గెలిపించారు. ఇలా ఎప్పుడు మీరు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా సాధిస్తాను. థ్యాంక్ యూ. నువ్వు చేసిన పనికి నిన్ను తిట్టొచ్చు, కొట్టొచ్చు. తిడితేనో కొడితేనో అవతలి వాళ్ళు మారుతారు అంటే ఆ పని చెయ్యొచ్చు. కానీ ఏం చేసినా బుద్ధి మారదు అని తెలిసి కూడా చేస్తే టైం వేస్ట్ కదా. అంతే, టైం వేస్ట్ అంతే. సో ఈ బుద్ధి లేని దానికి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. కానీ ఇలాంటి దానితో చేరి మీరిద్దరు కూడా దీనిలాగే తిరిగారే అనుకో, ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది దాన్ని తిట్టడానికో దానికి బుద్ధి చెప్పడానికో కాదు, మీరిద్దరు బుద్ధి తెచ్చుకోండి అని చెప్పడానికి. ఇంకా మీతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవడానికి నేను మీలా పని లేని దాన్ని కాదు. ఓకే, నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మిమ్మల్ని
బుద్ధి తెచ్చుకోండి, అర్థమవుతుందా? మేడం ఏంటి? మేడం నిన్న మేము ఫ్యాక్టరీకి వస్తుంటే ఆ నందిని మాకు అడ్డొచ్చింది మేడం. నందినియా? అవును మేడం. దేనికి? ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తనకి చెబితే డబ్బులిస్తానని ఆశ పెట్టింది మేడం. దానికి మీరేమన్నారు? ఆమె మొహం మీదే థూ అని ఊసొచ్చాం మేడం. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే అలవాటు మాకు లేదు మేడం. మేము కూటికి పేదవాళ్లమే గాని గుణానికి కాదు. చూడండి, నన్ను దెబ్బ కొట్టడానికి వాళ్ళు ఎన్ని అడ్డదారులైనా అన్ని తొక్కుతారు. మీ అవసరాల్ని, మీ కష్టాల్ని గుర్తు చేసి మీకు డబ్బు ఆశ చూపించి మిమ్మల్ని లోబర్చుకోవాలని చూస్తారు. దయచేసి ఎవ్వరూ అలాంటి ప్రలోభాలకి లోను కాకండి. మనం నీతిగా, నిజాయితీగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే మన కష్టాన్ని, అవసరాల్ని ఆ దేవుడే చూసుకుంటాడు. ఒక మనిషి చేసే సహాయం కంటే ఆ భగవంతుడు చేసే సహాయం ఎప్పుడు పెద్దగానే ఉంటుంది, గొప్పగానే ఉంటుంది. చూడండి, త్వరలోనే మన సిటీలో చాలా గ్రాండ్ లెవెల్లో బట్టల ఎగ్జిబిషన్ జరగబోతోంది. అప్పటికల్లా మనం ఈ డిజైన్స్ అన్నిటినీ రెడీ చేయాలి. ఆ ఎగ్జిబిషన్ లో మన డిజైన్స్ ని ప్రెజెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి మంచి పేరు వస్తుంది, మంచి మంచి ఆఫర్లు కూడా వస్తాయి. ఆ ఎగ్జిబిషన్ లో మనం పార్టిసిపేట్ చేయడానికి మనకి పాసులు కూడా తెప్పిస్తున్నాను. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది జరిగి తీరుతుంది. మంచి మనస్సుతో చేసే ఏ పనైనా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది మేడం. సరే, మన వర్క్ స్టార్ట్ చేద్దాం రండి. పదండి మేడం. మే ఐ కమ్ ఇన్ సార్? Come in. గుడ్ మార్నింగ్ సార్. Morning. నమస్కారం మేడం. వెల్కమ్ మేడం. ప్లీజ్ మేడం.
Yeah, these are the designs, sir. వావ్, చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త డిజైన్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంటారు. యు ఆర్ గ్రేట్. గ్రేట్నెస్ నాది కాదు, ఈ డిజైన్స్ ది కాదు, మా మమ్మీ గెస్సింగ్ ది. అయితే మీ స్పాన్సర్షిప్, మీ కాంట్రిబ్యూషన్ మా డిజైన్స్ కి ఇస్తున్నట్టే కదా? ఇంకా ఇంకొకరున్నారు కదా మేడం. ఆవిడ డిజైన్స్ కూడా చూసిన తర్వాత ఫైనల్ చేద్దాం. రోడ్డు మీద బొమ్మలేసేవాడు క్యాన్వాస్ మీద బొమ్మలేసేవాడి కంటే బాగానే వేస్తాడు. అంత మాత్రాన ఇద్దరు ఈక్వల్ అవ్వరు. మీ డిజైన్స్ చూపించండి. ఓకే సార్. నీకో పాత సామెత చెప్పనా? అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుని చెప్పొచ్చు. అలాగే గెలుపన్నది విజువల్స్ చూశాక వాళ్ళ రెస్పాన్స్ని బట్టి చెప్పొచ్చు. గెలుపు మాదే గుండమ్మా. కంగ్రాచులేషన్స్ చాందిని గారు, మీ డిజైన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే స్పాన్సర్షిప్ మాత్రం గుండమ్మ గారికే ఇస్తున్నాం. ఆవిడ వేసిన డిజైన్స్ మీరు తీసుకొచ్చిన డిజైన్స్ కంటే కొంచెం బెటర్గా ఉన్నాయి మేడం. మరి అలాంటప్పుడు మా మమ్మీకి ఎందుకు కంగ్రాట్స్ చేశారు? అదా, ప్రతి సంవత్సరం ఏదో ఒక డిజైన్స్ తో వచ్చి స్పాన్సర్షిప్ తీసుకొని మా ప్రమోషన్స్ తో లాభాలు సంపాదించుకుంటున్నారు మీరు. ఎప్పుడైనా మీకు పోటీ రాకపోద్దా అని మేమందరం అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇంతకాలానికి ఈవిడ మీకు పోటీ వచ్చింది. సో ఇన్నాళ్ళుగా మేము అనుకున్నది జరిగేసరికి ఆనందంతో జస్ట్ ఫన్గా విష్ చేసాం. గుండమ్మ గారు, ఇదిగోండి అడ్వాన్స్. అయ్యో, సార్ కొంచెం సాయం చేయండి. ఇవ్వండి సార్. సార్ 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 ఎవరి దగ్గర కీ ఉందా? సార్ తప్పకోండి. ఇదిగో ఇది పట్టుకో, ఇది పట్టుకో అన్న.
నీకేం కాదు, నీకేం కాదు. కీ పట్టుకోండి సార్, కీ పట్టుకోండి. ఇదేంటి, వాడు క్యాష్ పట్టుకుని పరిగెడుతుంటే వాడు వెంట పడకుండా అలా చూస్తూ నిలబడిందేంటి? ఏముంది, ఇది పరిగెడితే మాత్రం వాడెక్కడ దొరకాలి? ఇది అడుగు తీసి అడుగు వేసేలోపు వాడు 1/2 కిలోమీటర్ పారిపోతాడు. అయితే గుండమ్మ కష్టం గంగలో కలిసిపోయినట్టేనా? అంతేగా. మీకేం కాదు అత్తయ్య. డాక్టర్, డాక్టర్, ఎమర్జెన్సీ డాక్టర్. ఏమైంది? మా అత్తయ్య గారు మెట్ల మీద నుంచి పడిపోయారండి. ఓ మై గాడ్, హరి అప్ ఫాస్ట్, కమ్ ఆన్. పేషెంట్ పేరేంటమ్మా? కామాక్షి అండి. కామాక్షి. అర్జెంటుగా వెళ్ళి పేషెంట్ పేరు మీద క్యాష్ కట్టండి, త్వరగా వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, పేషెంట్ పేరు కామాక్షి, అమౌంట్ కట్టమన్నారు. ఎంతైందో చెప్తారా? మేడం 3 లక్షలు మేడం. తీసుకోండి మేడం. మీరు వెళ్ళండి మేడం, నేను బిల్ పంపిస్తాను. అలాగేనండి. ఓకే. ఏం కాదు నాన్న. సార్, లోపల పేషెంట్ తరపున వచ్చిన ఆవిడ మా మిస్సెసేనండి. ఆ పేషెంట్ ని అడ్మిట్ చేయడానికి డబ్బులు కట్టారు. ఇదిగోండి బిల్లు, తీసుకోండి సార్.
3 లక్షల సడన్ గా 3 లక్షలు గుండం ఎలా కట్టిందిరా? అంత డబ్బు వదిన దగ్గర ఎక్కడదన్నయ్య? దీనికి ఏమన్నా అయితే అనాథనైపోయేది నేనే కదా. ఏవి నన్ను హాస్పిటల్కి ఎప్పుడు తీసుకొచ్చావు? ఉదయం అత్తయ్య. ఉదయం అనగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఇప్పుడొచ్చిందనమాట ఇది. అత్తయ్య ఎలా ఉంది? నాకు తెలుసు అత్తయ్య, మీకేం కాదని. ఈ ఏడుపులు శోకాలు నాకు నచ్చవు. ఈ హాస్పిటల్ వాతావరణం అంటే నాకు పడదు. డాక్టర్ గారిని నన్నింటికి తీసుకెళ్లొచ్చేమో అడగండి. అలాగే అమ్మా. బాబీరా పదన్నయ్య. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయగానే అందరికీ కాల్ చేసావు కదా? హా, చేయకుండా ఎలా ఉంటానత్తయ్య? అందరికీ ఫోన్ చేశా. అందుకేగా ఉదయం నుంచి అందరూ ఇక్కడే ఉన్నారు. కానీ ఈ గుండమ్మని చూసావా? తీరుపడిగా ఇప్పుడొచ్చింది. ఇవాళ తనకి డిజైన్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందంట. అది చూసుకొని వచ్చుంటుంది అత్తయ్య. యువతలు నా ప్రాణాల మీదకొచ్చుంటే నాకంటే దానికి దాని బిజినెస్ పనులే ఎక్కువైపోయాయా? అంతేగా మరి. అయినా మీరు బతుకుండడం కంటే ఏదో ఒకలా పోవడమే దానికి మంచిది. ఏం మాట్లాడుతున్నావు? అంటే గుండమ్మ బిజినెస్ లో సక్సెస్ అయితేనే ఇంట్లో ఉంటుంది, లేదంటే బావగారిని వదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా. ఏంటి మమ్మీ ఇలా జరిగింది? నెంబర్ 1 డిజైనర్స్ తో డిజైన్స్ చేస్తే వాళ్ళకి నచ్చలేదా? మన డిజైన్స్ బాగాలేదని వాళ్ళనలేదే, కానీ మనకంటే ఆ గుండమ్మ వేసిన డిజైన్స్ వాళ్ళకి బాగా నచ్చాయి. అంత ఆస్తి ఉండి కూడా నెల జీతం కోసం ఒక కూలీలాగా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ వచ్చిందానికి మన పోటీకొచ్చిన కంపెనీ శాశ్వతంగా మూతపడాలి. కానీ ఫలితం మాత్రం దక్కలేదు, స్పాన్సర్షిప్ దక్కలేదు. వాళ్ళిచ్చే స్పాన్సర్షిప్ ఏంటే? బోర్డు స్పాన్సర్షిప్. నేను ఆలోచించేది దాని గురించి కాదు. త్వరలో గ్రాండ్ లెవెల్లో డ్రెస్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి. వాళ్ళ స్పాన్సర్షిప్ లో ఈ గుండమ్మ గనక అక్కడ పార్టిసిపేట్ చేసి హైలైట్ అయ్యిందా, ఇక మనం మన వ్యాపారాలన్నీ క్లోజ్ చేసుకోవాల్సిందే. ఎంతో కాలంగా ఈ ఫీల్డ్ లో ఏకఛత్రాధిపత్యం చేస్తూ చక్రం తిప్పిన నేను నా పవర్ ని పేరును వదులుకొని పక్కకి తప్పుకోవాల్సిందే. అలా జరగడానికి వీల్లేదు మమ్మీ.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గుండమ్మ గెలవకూడదు. మనకి పోటీగా ఎదగకూడదు, ఎదగనివ్వను కూడా. తనింట్లోనే తనకు శత్రువులున్నారు. వాళ్ళ సపోర్ట్తో గుండమ్మని పొడిపిస్తాను. ఏ ఆ గుండమ్మ ఫ్రూట్స్ కట్ చేస్తుంది కామాక్షి కోసమే అనుకుంటా. అవును, ఫ్రూట్స్ ని అత్తయ్య గారికి నేనే తీసుకువెళ్ళిస్తాను. పనులేమో దానికి, పేరేమో నీది. వస్తా. అక్క, ఫ్రూట్స్ అత్తయ్య గారి కోసమేనా? అవును లోకేశ్వరి. ఇటివ్వు, నేను తీసుకువెళ్తాను. అయ్యో పర్లేదు, నేనే తీసుకెళ్తాను. అరే, అత్తయ్య గారిని నువ్వు ఒకదానివే చూసుకుంటే సరిపోతుందా? మిగతా వాళ్ళని పట్టించుకోవా? డిన్నర్ టైం అవుతుంది, వంట చేయవా? చేస్తాను లోకేశ్వరి. అత్తయ్య గారికి ఇది ఇచ్చేసి తర్వాత. అంటే ఫ్రూట్స్ నేను తీసుకువెళ్తే అత్తయ్య గారి దగ్గర నేను ఎక్కడ మంచిదాన్ని అవుతాను? నా కోసం నా చిన్న కొడలు ఏమైనా చేస్తుందని నన్నెక్కడ మెచ్చుకుంటుందో అనే కదా. లోకేశ్వరి, ఎందుకు ప్రతిదానికి అలా అపార్థం చేసుకుంటావు? నేను అపార్థం చేసుకోకుండా ఉండాలంటే ఇవి నాకు ఇవ్వు, అత్తయ్య గారికి నేను తీసుకువెళ్తా. సరే. థ్యాంక్ యూ అక్క. తీసుకోకుండమ్మా. ఏంటండి ఇది? 3 లక్షలు చెక్కు. దేనికండి? దేనికంటావేంటి? అమ్మని అడ్మిట్ చేయడానికి హాస్పిటల్లో డబ్బులు కట్టావు కదా, నీ డబ్బు నువ్వు తీసుకో. నా డబ్బులా? అంటే ఈ ఇంట్లో మనుషులే వేరువేరుగా ఉంటున్నారనుకున్నా, డబ్బు కూడా వేరువేరుగా ఉందన్నమాట. నేనంటే ఇష్టం లేకపోతే నాకు దూరంగా ఉండండి, అంతేకాని మరీ ఇంత వేరు చేసి మాట్లాడనక్కర్లేదు. వేరు చేసి మాట్లాడడం ఏంటి? లేకపోతే మీ డబ్బులు నా డబ్బులు ఏంటండి? అది కాదు గుండమ్మా, నువ్వు హాస్పిటల్లో కట్టావు కదా. కడితే ఆ టైంకి మీరుంటే కట్టరా? అవి నీకు అడ్వాన్స్గా వచ్చిన డబ్బులు కదా, అవి లేకపోతే వర్క్ ఎలా స్టార్ట్ చేస్తావు నువ్వు? నా తంటాలేవో నేను పడతానండి. అత్తయ్య గారి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చి నన్ను అవమానపరచకండి. అవమానించడం కాదు గుండమ్మా. ప్లీజ్ అండి. ఫ్యాక్టరీ బాధ్యత నాదే, అత్తయ్య గారి బాధ్యత కూడా నాదే. అంటే బాధ్యతలు నీ ఒక్కదానికే ఉంటాయా, మాకుండవా? మీరు నిజంగా బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారా? ఏ, నీకు నేను బాధ్యతల్ని తప్పించుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? అయితే మీ భార్యగా నా బాధ్యత తీసుకోండి. ఇదిగో, నువ్వు ఇలాంటి కిరికిరీలు పెట్టకు. కిరికిరే ఉంది. మీ మనసులో ఉన్న ఫీలింగ్ ని మీరు బయటకు చెప్పడానికి ధైర్యం చేయకపోతే మీ ఫీలింగ్ ని నేనే బయట పెడతాను. నా ఫీలింగా? నిన్ను భారీగా యాక్సెప్ట్ చేయడం నా ఫీలింగ్ అని నీకెవరు చెప్పారే? ఉయ్యాల్లో ఉన్న పిల్లాడు ఆకలేస్తుంది అని నోరు తెరిచి చెప్తాడా ఏంటి? ఏడుస్తూ తెలిసేలా చేస్తాడుగా. అబ్బా, బాగా క్యాచ్ చేశారు. బిడ్డ ఆకలేసి ఏడుస్తున్నాడో ఎత్తుకోమని ఏడుస్తున్నాడో మనకెలా అర్థమవుతుందో అలాగే భర్త మనసులో ఏముందో భార్యకు కూడా అలాగే ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. ఇదిగో, ఈ సోదంతా వద్దు. చెక్కు తీసుకుంటావా తీసుకోవా? ఏం అవసరం లేదు. ఏంటే
ఒక్కదానివే ఇక్కడున్నావు? ఏం లేదు. ఏమీ లేదా? ఆ గుండం ఇందాక నీకు కోటింగ్ ఇచ్చినట్టుందిగా. చూసావా? చూడలేదనుకున్నావా? పిల్లిలాగా, గోతికాడ నక్కలాగా నక్కి నక్కి చూడమేనా నీ పని? బాగుందే. ఈ బుద్ధులు నాకేమైనా మొదటి నుంచి ఉన్నాయా ఏంటి? నీతో చేరిన తర్వాతే అలవాటయ్యాయి. అదెందుకు వార్నింగ్ ఇచ్చినట్టు? అత్తయ్య తనని హాస్పిటల్లో చేర్పించింది నేనే అనుకుంటుంది కదా. అది నువ్వు కాదు అని ఎందుకు చెప్పలేదని మాట్లాడింది. ఓహో, దానికి రావాల్సిన క్రెడిట్ నీకొచ్చిందని కుళ్ళుకుంటుందన్నమాట. ఈ విషయం నేనందరి ముందు బయట పెడితే నీ పరిస్థితి ఏమవుతుందని వాగుతుంది. దాన్ని చూస్తూ ఉంటే నా కడుపు రగిలిపోతుంది. ఏంటే సడన్ గా వాంతు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది లోకేశ్వరి? తిన్నది అరగలేదనుకుంటా. అసలేం తిన్నావని అరక్కపోవడానికి? ఏమే ఇవి కొంపతీసి ఆ వాంతులు కాదు కదా? ఆ వాంతులా అంటే? నెలగాని ఏమన్నా తప్పావేమోనని. ఏం మాట్లాడుతున్నావు? నేను నెల తప్పడం ఏంటి? కాపురం చేస్తుంటే నెల తప్పక ఏమవుతుందే? అలాంటిదేం లేదు. అలాంటిదేం లేదా? ఒరే ఆది, ఏంట్రా అది మాట్లాడుతుంది? అది అంటే ఈ పోటీలో మీ అమ్మ ఓడిపోయి నీ భార్య గెలవాలని కోరుకుంటున్నావా? ఈ లోకేశ్వరి ఎటుపోయింది? ఈ టైంలో ఉండుంటే ఏదైనా పుల్లెట్టి గొడవ పెద్ద చేసుండేది. ఛ, ఎంత పనిచేసింది. నిన్నేరా మాట్లాడవే. నీకు నేను కావాలా అది కావాలా? అబ్బా అమ్మా, ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్? మీ ఇద్దరి మధ్య ఇంకా చాలా టైం ఉంది కదా. ఏదైనా ఉన్నా మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. అదత్తయ్య మ్యాటరు. నా గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీరు రెస్ట్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. నాకు ప్రెగ్నెంట్ టెస్ట్ చేసే కిట్ కావాలి. ఓకే మేడం. లోకేశ్వరి ఏంటి ఇక్కడ ఉంది?
లోకేశ్వరి ఏనొచ్చారేంటి ఇక్కడికి? నేను ఎందుకు వచ్చానో తెలిస్తే అమ్మో. ఏంటి నువ్వు మెడికల్ షాప్కి వచ్చావు?